విశిష్ట ద్వైత్వంను ప్రతిపాదించిన తత్వవేత్త ఆస్తిక బ్రహ్మశ్రీ మతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్యాదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై ఉండవలసిన నమ్మకానికి ప్రత్యేకంగా యోగి రామానుజాచార్యులను చెప్పుకోవచ్చు. 2/5/2025 జయంతి శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగానున్న శ్రీ రామానుజాచార్యుల విగ్రహం వద్ద పూలమాలంకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ మాట్లాడుతూ, సమాజంలో అనేక అంతరాలను దేవునికి అత్యంత సేవ ఎలా ఉండాలి, సమాజంలో అందరూ సమానత్వంతో ఎలా మెలగాలి అనే విషయాలు తెలియజేశారు. మోవిడి శ్రీనివాసులు మాట్లాడుతూ, నాకు తెలిసిన విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తనకు తెలిసిన మంత్రాన్ని గుడిపైకి ఎక్కి ఆ మంత్రాన్ని అందరికీ తెలియజేశారు. అందువల్ల సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసి జీవించాలని రామానుజాచార్యులు ముఖ్య ఉద్దేశమని, దానిని ప్రజల్లోకి తీసుకుపోవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్, మామిడి శ్రీనివాసులు, జిల్లా వేదిక సంయోజక కె రావు, పోలయ్య, సతీష్, సుబ్బారావు, షేగు రాము, సీనయ్య, అరవ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక సమరసత మన రామానుజాచార్యులు వారు పుట్టి 1000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన విశిష్టాద్వైతాన్ని ప్రవచించాడు. ఆయన అందరూ కూడా సామాన్యులు, అతి సామాన్యుల్లో కూడా ఉండేది ఆత్మ, అందరిలో ఉండేది ఒకే ఆత్మ. కాబట్టి ఆత్మను మనం గమనించాలి. అందరూ కూడా ఎవరు తక్కువ లేదు, మోక్షానికి అందరూ అర్హులే, ఎవరు అనర్హులు కాదు అని ప్రవచించిన వ్యక్తి మన రామానుజాచార్యులు వారు. మన ఆయన ఆ గురువు గారు అయినటువంటి గురువు గారు వారికి మంత్రం చెప్తే ఆ మంత్రం అందరికి అందాలంటాడు. అలా అందరికి అందాలంటే నువ్వు చనిపోతావంటే నేను చనిపోయినా పర్వాలేదు, అతి సామాన్యులు కూడా మహామంత్రం అందాలని చెప్పి ఆయన దేవాలయం యొక్క గుడి ఎక్కి ఆయన ఓం నమో నారాయణ అని అందరికీ ప్రవచించి అందరూ కూడా ఆయన పుణ్యం సంపాదించుకున్నారు. ఆయనేమో చనిపోలేదు. కాబట్టి ఆయన ప్రతి సామాన్యుడు కూడా అందరికీ అందాలి, అందరూ సమానమే, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు అని చెప్పిన మహా వ్యక్తి మన రామానుజాచార్యులు వారు. కాబట్టి మనం సమాజంలో ఆ విధంగా పనిచేయాలి. ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరూ వర్ణాలన్నీ ఒకటే, మనందరం కూడా జీవుల్లో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్పిన మహా వ్యక్తి మన రామానుజాచార్యులు వారు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా రామానుజాచార్యులు వారి యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని అందరికీ తెలియజేయాలి, మనం కూడా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.